పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోరదగిన సహాయకుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు, నమ్ముకోదగిన వాడు. ఈ లోకంలో నమ్మదగిన వారు ఉన్నారు, నమ్మదగిన స్నేహితులు, నమ్మదగిన భార్యాభర్తలు, నమ్మదగిన బిడ్డలు, నమ్మదగిన కొడుకులు, నమ్మదగిన కోడళ్ళు, నమ్మదగిన కూతుళ్ళు. ఎవరిని నమ్మడానికి లేదు. కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన వాడు. హల్లెలూయా. నువ్వు మంచి దేవుణ్ణి ఎన్నిక చేసుకున్నావు, మంచిదే. కానీ అతడు నీ ఆపదలో నమ్ముకోనదగిన దేవుడై ఉండాలంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఆయన యొద్దకు రావాలి. భూమి మీద నీకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా ఆయన నువ్వేనా ఆశ్రయము, నువ్వేనా కొండ, నువ్వేనా కోట, నువ్వేనా దుర్గం, నువ్వు కాకుండా నాకు ఎవరు లేరయ్యా అని చెప్తాం. కానీ ఆయన పాదాల దగ్గరకు రాలేము, ఆయన దగ్గర ప్రార్థన చేయలేము. కానీ దేవాది దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, సహాయకుడు, గొప్ప సహాయకుడు. మన దేవునికి ఎన్ని పేర్లు తెలుసా? దేవుడే కాదు, ఆయన మంచి సహాయకుడు. ఆపదలో నువ్వు ఉంటే నీకు సహాయం చేస్తాడు ఆయన. నువ్వు బాధలో ఉంటే నీ బాధను తీరుస్తాడు ఆయన. నువ్వు శ్రమలో ఉంటే శ్రమలో నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు ఆయన. నువ్వు గోతిలో పడితే పైకి లేవదెత్తాడు. హల్లెలూయా. అంత మంచి సహాయకుడు, అంత మంచి దేవుడు. ఆపదలో నువ్వు ఉంటే తప్పకుండా నీకు సహాయం చేసేవాడు. కాబట్టి భూమి మార్పు పొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనకు భయపడము. గట్టిగా చెప్పండి, కట్టండి. హల్లెలూయా. నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినా కూడా మనమంటే గ్రేస్ అన్నవా మంచి ఎక్కలేగారా? ఎవరంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేవారు. దేవా నువ్వే నా దిక్కు అనేవారు. ఆకాశంలో నువ్వు ఉండగా నాకు ఇంకేది అక్కర్లేదని పలికేవాళ్ళు. హల్లెలూయా. మనమంటే ఎవరు? దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. కలదు. దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ స్థలమును, ఆ నది అంట, ఆ కాలువలంట దేవుని స్థలమును సంతోషపరుస్తుంది.